రాజస్థాన్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ మునిగిపోయాయి. మోకాల లోతులో నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలిలో వర్ష నీరు ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. బుండిలో పిడుగుపాటుతో జనం బెంబేలెత్తుతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లోని నీరు నిలవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జైపూర్, ఉదయపూర్, చిత్తోర్గఢ్, దుంగార్పూర్, కోటా, సికార్, భిల్వారా, బుండి, పాలి, జలోర్, బరాన్ సహా అనేక జిల్లాల్లో ఉదయం నుంచి వర్షం కుమ్మేస్తుంది. రాజస్థాన్లో వర్షాలు కుమ్మేయడంతో సవాయ్ మాధోపూర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. అలాగే స్థానిక రైల్వే స్టేషన్లో పట్టాలపైకి నీళ్లు వచ్చాయి. దీంతో రైలు సర్వీసెస్ ను అధికారులు నిలిపివేశారు. ట్రైన్స్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇవాళ రాజస్థాన్లోని 4 జిల్లాలకు జైపూర్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉదయపూర్, దుంగాపూర్, బన్స్వారా, ప్రతాప్గఢ్ జిల్లాలో వర్షం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాజస్థాన్లో వారం రోజుల పాటు వర్షం దంచుకొట్టనుంది. దక్షిణ మరియు ఆగ్నేయ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో భారీ మరియు అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మరియు మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆగస్టు 22 నుంచి 29 వరకు పశ్చిమ రాజస్థాన్లోని జోధ్పూర్, బికనీర్ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.